వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా అనేది ఒక భావన మాత్రమేనా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. విభజనతో రాష్ట్రం నష్టపోయింది కనుక ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న డిమాండ్ సమంజసమే అయినా విభజన పరిణామాలను రాష్ట్ర తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి మాత్రం ప్యాకేజీయే తక్షణోపాయం అన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు ఏపీకి తక్షణం ఆర్థిక జవసత్వాలిచ్చేది ప్యాకేజీయే కానీ హోదా కాదు. ప్రత్యేక హోదా అన్నది ఏపీ ప్రజల హక్కు. ఆ హోదాతో వచ్చే మేళ్లు కూడా తక్కువేమీ కాదు. ఇంతవరకు నిజమే కానీ ఒక్క హోదాతో వచ్చే లాభాలతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం సాధ్యం కాదు. ఏపీకి తక్షణం కావాల్సింది ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చే సాయమే తప్ప అది వచ్చే రూపం కానే కాదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ఆధారంగా ప్రయోజనాలందుతాయి. దీని ప్రకారం హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర సాయం నుంచి 30% గ్రాంట్ అందుతుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రత్యేక సౌకర్యాలుంటాయి. యునైటెడ్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్ నుంచి 100% గ్రాంటులందుతాయి. విదేశాల నుంచి వచ్చే ప్రాజెక్టుల నిర్మాణంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో అదనపు సౌకర్యాలుంటాయి. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుంది. ఏపీకి హోదా ఇచ్చినా ఈ సౌకర్యాలన్నీ తక్షణం వస్తాయన్న నమ్మకం లేదు. ఒకవేళ వచ్చినా అవి ఏపీని తక్షణం ఆర్థికంగా నిలబెట్టేంత స్థాయిలో ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేం. 10 ఏళ్ల కిందట 2-3 రాష్ట్రాలకి మనము స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఇచ్చారు కదా. ఆ స్పెషల్ స్టేట్స్ అన్న తీసుకున్న రాష్ట్రాలు చాలా గొప్పగా ఏమైనా డెవలప్ అయిందా? పైగా ఇంకొక వాదన కూడా వచ్చింది. నిజంగా స్పెషల్ స్టేటస్ ఇస్తే ఆ రాయితీలను ఉపయోగించుకొని కేవలం నామమాత్రంగా ఆ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేశాయట. అది బాహాటంగా అందరికీ తెలుసు. అది అంటే మనం ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ చేసుకోవడం, అది ఇప్పటికీ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ చేసుకొని రాయితీలన్నీ తీసుకోవడం, అది సర్టిఫికెట్స్ కానివ్వండి, వ్యాట్ కానివ్వండి, లేకుంటే ఇంకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకునే దానికి మాత్రమే ఒక చిన్న గుడిసెలోనో ఒక చిన్న షెడ్యూల్లోనో ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ చేసుకుంటారు. మొత్తం వ్యాపారం అంతా పక్క రాష్ట్రాల్లో చేస్తారండి. దీనిపైన మానిటరింగ్ లేదు. కాబట్టి నిజంగా స్పెషల్ స్టేటస్ వస్తే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అన్నది మాత్రం కల్లా. ఇప్పుడు ఏపీ విషయంలో 2 అంశాలు ముఖ్యమైనవి. మేం నష్టపోయాం కనుక ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయటం మొదటిది. ప్రజలకి తక్షణం ఉపయోగపడేలా, ఏపీకి ఆర్థిక జవసత్వాలు ఇచ్చేలా అభివృద్ధి చేయటం రెండోది. అయితే వాస్తవంగా చూస్తే హోదా అనేది ఒక మానసిక భావనే. ఏపీకి ప్రత్యేక హోదా ఉందని జబ్బలు చరుచుకోవటానికి తప్ప తక్షణం ఆర్థికంగా నిధులు సమకూర్చే సత్తా దానికి లేదు. కేవలం మేం నష్టపోయాం కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలనే భావన పెరిగింది. కానీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి మాత్రం కావాల్సింది ప్యాకేజీయే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాన్నైనా ఇబ్బంది పెట్టి పంతాలకపోవటం కన్నా మైత్రితో అవసరమైన పనులు పూర్తి చేయించుకోవడమే మేలు. ఇప్పుడు భారీగా నిధులు కావాలి. ఇందుకోసం చంద్రబాబు కూడా అందరినీ కలుపుకుని వెళ్లాలి. ఏపీకి 2 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ సాధించుకోవాలి. ఆపై హోదా కోసం పోరాటం సాగించాలి. ఏపీకి భారీగా ప్యాకేజీ అన్నది వివిధ రంగాలకు అన్వయించుకోవాలి. ఏపీకి 10 స్మార్ట్ సిటీలు కావాలని డిమాండ్ చేయవచ్చు. దానివల్ల ఏడాదికి 100 కోట్ల చొప్పున వచ్చే 5 ఏళ్లలో 500 కోట్లొస్తాయి. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్లు, కొత్త విమానాశ్రయాలు, పెద్ద పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టుల వంటివి డిమాండ్ చేసి రప్పించుకోవాలి. ఇలా ప్రణాళికాబద్ధంగా వీటన్నింటికీ నిధులు రాబట్టుకోవాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే దాని ద్వారా ఎంత డబ్బు వస్తుందో ఎవరికీ తెలీదు. ఎక్కడి వరకు ఎందుకు, ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు దక్కింది కేవలం 38,000 కోట్లు మాత్రమే. ఆ మొత్తం కూడా జనాభా ప్రాతిపదికన 11 రాష్ట్రాలు కలిసి పంచుకోవాలి. అంటే సగటున ఒక్కో రాష్ట్రానికి వచ్చేది 3,000 కోట్లే. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ఏడాది కేంద్రం కేటాయించిన మొత్తాన్ని ఆ 11 రాష్ట్రాలతో కలిసి ఏపీ కూడా పంచుకోవాలి. అంటే ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా వచ్చినా రాష్ట్రానికి పెద్దగా ఒరిగేదేమీ లేదనే చెప్పాలి. కానీ ఇప్పటికిప్పుడు ఏపీని బతికించాలంటే 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు ప్యాకేజీగా తెచ్చుకుంటే త్వరితగతిన ఏపీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. కేంద్రం నుంచి భారీగా ప్యాకేజీ తెచ్చుకున్నా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్నే చెప్పుకొస్తోంది. భారీ ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్నా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఈరోజు ఈ స్పెషల్ స్టేటస్ గురించి, అదే మరిగా స్పెషల్ స్టేటస్ ఎందుకు వచ్చింది, విభజనలో ఏం చెప్పారు, విభజన జరిగిన తీరు, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుంటే తప్ప మొత్తం కాంప్రహెన్సివ్ పిక్చర్ రాదు. ఇక్కడ హౌస్లో ఉండే సభ్యులకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా
ఈ సమస్య పైన పూర్తి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా ఒక హేతుబద్ధత లేదు, అదే మరిగా ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా ఆ రోజు విభజన చేశారు. ఆ రోజు ప్రజలతో మాట్లాడిన బ్రీఫ్గానే పోతున్నాను అధ్యక్ష. ఆ రోజు ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు. ఇంతవరకు భారతదేశంలో విభజన జరిగినప్పుడు అందరి స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం, వారి సమస్యలను వినడం, ఆ తర్వాతనే అందరికీ న్యాయం చేసి విభజన చేశారు తప్ప ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఫస్ట్ టైం మన రాష్ట్రంలో జరిగింది. వాస్తవ దృక్కోణంలో చూస్తే ప్రత్యేక హోదాకి, పరిశ్రమలకిచ్చే రాయితీలకు, రాష్ట్రానికిచ్చే భారీ ప్యాకేజీలకు మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెస్తూనే ఏపీలో వెనకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు కోరింది ఏపీ సర్కార్. స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా ఇన్సెంటివ్స్ వస్తాయని, అది లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రీస్, స్పెషల్ స్టేటస్ వేరే, ఆ విషయం అందరికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. 46(3) పెట్టారు అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ షల్, while considering the special development package for the successor state of Andhra Pradesh, provide adequate incentives in particular for Rayalaseema and north coastal region of that state. ఇది కూడా 46(3)లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు అధ్యక్ష. అయితే ఇంతవరకు అధ్యక్ష మనం రిక్వెస్ట్ చేసేది, బ్యాక్వర్డ్ ఏరియా రాయలసీమలో ఇబ్బందులు ఉన్నాయి, ఉత్తరాంధ్ర కూడా బాగా వెనకబడింది. ఈ రెండు ప్రాంతాల్లో కూడా స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మీరు ఇవ్వాలి. ఏదైతే హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారో, ఏదైతే ఉత్తరాంచల్కి ఇచ్చారో ఆ విధంగా ఇమ్మని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. రాజకీయ చాతుర్యంతో భారీగా నిధులు రాబట్టుకోవచ్చు కానీ రాజీనామా వంటి రాజకీయ బెదిరింపులతో వెనువెంటనే ప్రత్యేక హోదా రాదన్న విషయాన్ని కూడా ఏపీ పాలక ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, నీకు మంచి ప్యాకేజ్ ఇస్తాం, మీకు స్పెషల్ స్టేటస్లో ఏ రకమైనటువంటి ప్రాముఖ్యతలు ఉంటాయో దానికి తగ్గకుండా, దాంతో పాటు సమానంగా, లేకపోతే ఒక 5 పైసలు ఇటో అటో మీకు సహాయం చేస్తామని అన్నప్పుడు ఒప్పుకోక తప్పదు. ఏం చేశారా పెద్ద మనుషులు మొన్న, వద్దయ్యా ఈ రాష్ట్రం డివిజన్ చేయొద్దని బజార్లో కూర్చొని 6 మాసాలు ఏకదాటిగా 5 కోట్ల మంది కూర్చొని లబలబలబ అంటే ఏం జరిగింది? ఎవరైనా విన్నాడా మీ మాట? ఇది కూడా అంతే నాయన. ఈ ప్రాణత్యాగాలు ఇవన్నీ, ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకోవటం నిజంగా వాళ్ళు త్యాగదలు అయినా కూడా మనం చెప్పాల్సింది ఏమంటే, ఆ రకంగా ఎవరు చేసినా మూర్ఖులనే చెప్పాలి. నేను ఒకటే కండిషన్ చెప్పేది, మేము రాజీనామాలు ఇచ్చేదాని వల్ల ఈ స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి వస్తుందంటే నేనే కాదు, నాతో పాటు ఇంకొక 10 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. దాన్ని సాధించుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. కానీ అంతకన్నా ముందు రాష్ట్రాన్ని నిలబెట్టుకోవటానికి భారీగా ప్యాకేజీలు రాబట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా దాని నుంచి పరిశ్రమలకు రాయితీలు వచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడ స్థాపించి వాటి ఉత్పత్తి మొదలై ఆ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందటానికి చాలా కాలం పడుతుంది. కానీ తక్షణమే భారీ ప్యాకేజీ సాధించుకుంటే కునారిల్లిపోతున్న ఏపీ ఆర్థిక పరిస్థితిని తక్షణం బాగు చేసుకోవచ్చు. ఆర్థికంగా, పారిశ్రామికంగా నిలదొక్కుకోవచ్చు. ప్రజల కనీస అవసరాలతో పాటు రాష్ట్రంలో మౌలిక వస్తువుల్ని నిర్మించుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ప్రధానమంత్రి గారు పార్లమెంటు సమక్షంలో ఆయన ఒక హామీ ఇచ్చారు కాబట్టి పార్లమెంటరీ సమక్షంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. దానికి ప్రత్యేకంగా ఒక పార్లమెంటరీ కమిటీ కూడా ఉంటుంది, హామీలు నెరవేర్చారా లేదా అన్నది. ఒక మోరల్గా కానీ తీసుకున్నట్టయితే తప్పనిసరిగా దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాలపైన కూడా ఉంది. ఇదివరకు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పైన కూడా ఈ బాధ్యత ఉంది. అన్యాయమైపోయిన ఏపీకి తక్షణం భారీ ప్యాకేజీతో నిధులిచ్చి నిలబెట్టడం ముఖ్యమా, లేక హోదా కోసం యుద్ధం చేయటం ముఖ్యమా అన్న ప్రశ్నకు తక్షణం నిధులు రప్పించుకోవడమే ముఖ్యమన్న సమాధానం వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా హోదాను వదిలిపెట్టమని చెప్పటం లేదు. అంతకన్నా ముందు అత్యవసరమైన ప్యాకేజీని రాబట్టుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాత హోదా కోసం పోరాటం చేయాలన్న దౌత్య నీతితో ముందుకెళ్లాలని యోచిస్తోంది. హోదా వల్ల లాభమేంటి, ప్యాకేజ్ వల్ల నష్టమేంటి? వివరాలు బ్రేక్ తిరుగుతూ చూద్దాం.